హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన విజయ్ సేతుపతి గారు నటించిన ఏస్ మూవీ చూసడం జరిగింది. ఈ మూవీని ఎంతలా ప్రమోట్ చేశారంటే రిలీజ్ అవుతున్న ముందు రోజు కూడా నాకైతే తెలియదు ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు. సో మరి ఈ మూవీ ఎందుకు ప్రమోట్ చేయలేదో వాళ్ళకే తెలియాలి. బట్ మూవీ చూసాక ఒకటైతే అనిపించిందండి, ఆ ప్రమోషన్ ఖర్చులన్నా మిగిలాయి వాళ్ళకి. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్కి ట్రై చేశారని ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో క్రిమినల్ అయితే జైలు లైఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మలేషియా వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ ప్రాసెస్లో ఇంకో క్రైమ్ చేస్తాడు. అసలు ఆ క్రైమ్ ఏంటి, మనోడు అందులో తప్పించుకున్నా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో అయితే ఒక పోకర్ గేమ్ సీన్ ఉంటుందండి. అదైతే మంచిగా టెన్షన్ పెడుతుంది, మైండ్ గేమ్స్ని చూపించడం కానీ ఆ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ అనిపించింది ఆ ఒక్క ఎపిసోడ్ వరకు. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ వస్తుంది, మరీ ఓవర్గా అని చెప్పలేం కానీ పర్లేదు, డీసెంట్గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో హీరో ఎస్కేప్ అయ్యేది పెద్ద అనిపించలేదు, పర్లేదు అనిపించింది. ఇంకా మన సేవియర్ యోగి బాబు గారు, ఆయన కామెడీ ఫుల్ లెంత్గా వర్కౌట్ అవ్వకపోయినా కానీ సీన్ బై సీన్ కొన్ని సీన్లు బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇంకా జస్టిన్ ప్రభాకర్ గారు మ్యూజిక్ అండి, అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది మూవీకి. ఇంకా టెక్నికల్గా కూడా ఈ మూవీ కొద్దిగా స్ట్రాంగ్గానే కనిపించింది. సో అన్ని క్రాఫ్ట్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ని అయితే తెప్పించుకున్నారు. ఇంకా బీజిఎం బై శామ్ సియర్స్ చేర్ సీక్వెన్స్లో చాలా బాగా వర్కౌట్ అయింది. టీమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా ప్రిడిక్టబుల్ స్టోరీ అండి. క్లైమాక్స్ ఏమవుతుందో మనం ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. అలానే మూవీలో అసలు కోర్ కాన్ఫ్లిక్ట్ వచ్చేసరికి 45 మినిట్స్కి స్టార్ట్ అవుతుంది. అప్పటికే మనం అయితే కొద్దిగా మూవీ నుంచి ఎంగేజ్ కాకుండా డిస్కేజ్ అయిపోతాం. పోనీ స్క్రీన్ ప్లే ఏమైనా గ్రిప్పింగ్గా ఉందంటే అది ఏముండదు, చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది నరేషన్ అంతా కూడా. సో ఒకానొక టైంలో చెప్పాలంటే పేషెన్స్ టెస్టర్లా మారింది మూవీ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఒక స్టోరీకి మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ పే పడుంటే మాత్రం వేరే లెవెల్లో తీసుకెళ్ళచ్చు. బట్ వీళ్ళైతే అది చేయలేదు. ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ అండి, అస్సలు అంటే అస్సలు ఎక్కలేదు నాకు. మూవీ అంతా నడిచేది ఆ క్యారెక్టర్ మీదే, బట్ ఆ క్యారెక్టర్ మాత్రం మనం కనెక్ట్ అవ్వం. ఎటువంటి హైసు లేకుండా లోసు లేకుండా మూవీ అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో ఈ డ్రాగ్డ్ పోర్షన్ సెకండ్ హాఫ్లో ఏదో కవర్ చేద్దాం అని ఫాస్ట్గా కట్స్ అన్ని పడుతూ ఉంటాయండి, బట్ స్టోరీ మాత్రం ఇంచు కూడా ముందుకెళ్ళదు. సో వీళ్ళు ఎన్ని కట్లేసినా ఏం లాభం, స్టోరీ కొద్దిగా ముందుకెళ్తే మనకు కూడా ప్రోగ్రెస్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇంకా హీరో ఏదైనా చేయగలడు, ఏదైనా చేసేయగలడు అన్నట్టు చూపిస్తారు ఏదో సూపర్ హీరో లాగా. ఇంకా అలాంటప్పుడు మనకి థ్రిల్ ఏముంటుంది చెప్పండి. అండ్ అలానే ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్లో కొద్దిగా ట్విస్ట్లు టర్న్స్ ఉంటే చాలా బాగుండేది, బట్ అదేమీ లేకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ మూవీలో మన ప్రత్యేకంగా ఒక రాబరీ సీన్ గురించి చెప్పుకోవాలండి. అది చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు, చూపించవచ్చు. వాళ్ళు ఇట్లా చేయలేదు, చాలా ఫ్లాట్గా చూపించారండి ఆ రాబరీ సీన్. నేనైతే షాక్ అయ్యాను, ఏంట్రా బాబు ఇలా తీశారని. విజయ్ సేతుపతి గారు కూడా మెల్లమెల్లగా మినిమం గ్యారంటీ హీరో నుంచి పడిపోతున్నారని చెప్పొచ్చు. అంతకుముందు ఒక సినిమా వచ్చింది మెరీ క్రిస్మస్ అని, అది ఈ టైప్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంటుంది. ఆయన కూడా సేవ్ చేయలేకపోయారు ఈ మూవీని. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే పర్టిక్ట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ టార్చర్ మూవీ అని చెప్పొచ్చు. యోగో గారు కామెడీ కొద్దిగా వర్కౌట్ అయింది. విజయ్ సేతుపతి గారు కానీ రుక్మిణి వసంత్ గారు కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. బట్ ఎవరు ఈ మూవీని సేవ్ చేయలేరు, కంప్లీట్లీ టార్చర్ మూవీ. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.